హలో ఫ్రెండ్స్, ఈ వీడియో ముగిసే సమయానికి మినీ రైస్ మిల్లు బిజినెస్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయడానికి ఏ యంత్రాలను కొనుగోలు చేయాలో మరియు మరీ ముఖ్యంగా మీరు మీ వ్యాపారాన్ని విస్తరించాలనుకున్నప్పుడు మీ ఫ్యాక్టరీని ఎలా అప్గ్రేడ్ చేయాలో మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. మినీ రైస్ మిల్లు వ్యాపారాన్ని ఏర్పాటు చేయాలనుకునే ఎవరైనా తప్పక చూడాల్సిన వీడియో ఇది. మినీ రైస్ మిల్లు వ్యాపారాన్ని ప్రారంభించేటప్పుడు రోజుకు 500 కిలోల బియ్యం ఉత్పత్తి చేయగల కర్మాగారాన్ని కలిగి ఉండటం మంచిది. మీరు తక్కువతో ప్రారంభిస్తే మీరు 6 నుండి 12 నెలల్లో మీ యంత్రాలను అప్గ్రేడ్ చేయాల్సి ఉంటుంది. ఎక్కువతో ప్రారంభించడం చాలా కాలం పాటు ఉపయోగించని సామర్థ్యానికి దారితీస్తుంది. ఆర్థికంగా 8 గంటల పనిదినం కోసం రోజుకు 500 కిలోల సామర్థ్యంతో ప్రారంభించండి. తరువాత మీ వ్యాపారం పెరిగే కొద్దీ మీకు 2 ఎంపికలు ఉంటాయి. 16 గంటల పనిదినం సాధ్యం కాకపోతే 2 నుండి 3 సంవత్సరాల తరువాత నేరుగా రోజుకు 1500 కిలోలకు పెంచండి. మీరు 16 గంటలు పని చేయగలిగితే రోజుకు 2 షిఫ్టులలో పనిచేయడం ద్వారా మొదట రోజుకు 1000 కిలోలకు పెంచండి. ఒకసారి మీరు రోజుకు 1000 కిలోల సామర్థ్యాన్ని పూర్తిగా ఉపయోగించిన తర్వాత రోజుకు 1500 కిలోలకు అప్గ్రేడ్ చేయడాన్ని పరిగణించండి. ఇప్పుడు మీకు అవసరమైన ఖచ్చితమైన యంత్రాల గురించి మరింత లోతుగా తెలుసుకుందాం. రోజుకు 500 కిలోల ఫ్యాక్టరీ సామర్థ్యంతో మినీ రైస్ మిల్లు వ్యాపారాన్ని ప్రారంభించేటప్పుడు మీకు అనేక రకాల యంత్రాలు అవసరమవుతాయి. వడ్లు ప్రాసెస్ చేయడానికి మీకు మినీ రైస్ మిల్లు అవసరం. మినీ రైస్ మిల్లు అనేది వడ్లు నుండి రాళ్లు మరియు పొరలను తొలగిస్తుంది. దీనిని సాధారణంగా రైతులు లేదా చిన్న వ్యాపారులు చిన్న తరహా బియ్యం ఉత్పత్తి కోసం ఉపయోగిస్తారు. గంటకు 300 నుండి 400 కిలోల సామర్థ్యం కలిగిన యంత్రాన్ని లక్ష్యంగా పెట్టుకోండి. దీని ధర సుమారు 3,50,000 రూపాయలు. మినీ రైస్ మిల్లులో బియ్యం బయటకు వచ్చిన తర్వాత రాళ్లు, మలినాలను తొలగించే డీస్టోనర్ ఉండదు. పాలిషింగ్ మిషన్ కూడా లేదు. అందుకే మీకు డీస్టోనర్ అవసరం. బియ్యం డీస్టోనర్ అనేది ముడి బియ్యం నుండి రాళ్లు మరియు ఇతర భారీ మలినాలను తొలగించే యంత్రం. ఇది తదుపరి ప్రాసెసింగ్ కోసం స్వచ్ఛమైన, నాణ్యమైన బియ్యాన్ని నిర్ధారిస్తుంది. 200 కిలోల సామర్థ్యం కలిగి ఉంటుంది. దీని ధర సుమారు 37,000 రూపాయలు. మీకు పాలిషర్ కూడా ఉండాలి. బియ్యం మిల్లింగ్ చేసిన తర్వాత వాటిని మృదువుగా మరియు మెరిసేదిగా చేయడానికి బియ్యం పాలిషర్ యంత్రాన్ని ఉపయోగిస్తారు. గంటకు 300 కిలోల సామర్థ్యంతో వాటి రూపాన్ని మరియు నాణ్యతను మెరుగుపరుస్తుంది. దీని ధర సుమారు 37,000 రూపాయలు. మీకు బరువుల యంత్రం కూడా అవసరం. 50 కిలోల వారీగా ఒక సంచికి బియ్యం బరువుకు ఇది ఉపయోగపడుతుంది. బరువు యంత్రం ధర సుమారు 10,000 రూపాయలు. చివరగా మీకు బియ్యం ప్యాకేజింగ్ కోసం ఎయిర్ టైట్ సీలింగ్ వంటి లక్షణాలతో సహా ప్యాకింగ్ యంత్రం అవసరం. దీని ధర సుమారు 8,000 నుండి 10,000 రూపాయలు. వ్యాపార్ కోచ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ ది బెస్ట్.